హాయ్ ఫ్రెండ్స్, ఎంకే క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చిన్న చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. చిక్కుడుకాయ అంటే చిన్నది బొటనవేలంతా గనుపు చిక్కుళ్ళు ఉంటాయి కదండి, అవి చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. దాన్ని పీసు తీసి శుభ్రం చేసుకున్నానండి కడిగి. ఆ చిక్కుడుకాయలోకి ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆ చిక్కుడుకాయల్ని నేను మధ్యలోకి వంచకుండా కాయల్లాగే ఉంచాను. అవి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కోస్తున్నానండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, చిక్కుడుకాయ. టమాటాలు కొంచెమే తీసుకోవాలండి, బాగుంటాయి. అది మన ఇష్టం. ఉట్టి కర్రీ కూడా చేసుకోవచ్చు, కానీ మాకు టమాటా కొంచెం వేస్తే బాగుంటుందని గ్రేవీలాగా వేసామండి. ఇప్పుడు బాండి పెట్టుకున్నాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్టీగా అనేది. మనం మార్కెట్లో కొనే చిక్కుడుకాయల కన్నా ఈ గనుపు చిక్కుడు దొరికితే బాగుంటుంది. పచ్చడి కూడా పెట్టుకుంటారు. మాకు ఇప్పుడే ఫస్ట్ టైము తీసుకున్నాను, అమ్మొస్తే. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం మగ్గాక కొంచెం చూసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఇంగువ మన ఇష్టం ఫ్రెండ్స్. నచ్చితే ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే నచ్చకపోతే దానికి వేసుకోకపోయినా ఏం కాదు. పచ్చిమిర్చి ఇవి కొంచెం చిట్టుపట్లాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మగ్గాక కొంచెం మగ్గాక ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెంసేపు మగ్గియాలి, పచ్చితనం పోతుంది. ఆనియన్స్ మగ్గితే బాగుంటాయి. నేను కొంచెం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గాక కొంచెం లైట్గా మూత పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచితే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ కొంచెం లైట్ మగ్గినాక బ్రౌన్ షేడ్లోకి వచ్చాక ఇప్పుడు మనం చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. చిన్న చిక్కుడుకాయతో చేస్తే ఆ కూర టేస్ట్ వేరే ఉంటుంది. దీన్ని ఏ రకంగా వచ్చి కుక్కర్లో అయినా ఉడకబెట్టి కొంతమంది పోపు వేసుకుంటారు. ఇలా డైరెక్ట్గా వేసి సిమ్లో పెట్టి మగ్గిచ్చినా కానీ చిక్కుడుకాయ మంచిగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. లేతకాయలు అయితే బాగుంటాయి, ఇత్తులు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్. అవి ఇత్తులతోనే ఆ టేస్ట్ వస్తుంది. చిక్కుడుకాయలు వేసి ఒక 2-3 మినిట్స్ మంచిగా 4 మినిట్స్ మగ్గిస్తే మూత పెట్టి మగ్గిస్తే చాలా బాగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. చిక్కుడుకాయని కొంచెం కలుపుకొని ఆనియన్ వేసి కొంచెంసేపు మగ్గియాలి ఫ్రెండ్స్. నేను అనుకోకుండా ఈ యూట్యూబ్ ఛానల్ కొంచెం ఏదన్నా ఆసరా వస్తుందని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నా సొంతంగా నేను ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ ఇప్పుడిప్పుడే చిన్న వీడియోలు తీసుకుంటున్నాను. తప్పు ఉంటే కొంచెం మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏమీ అనద్దు. కొంచెం పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవచ్చు. నేను కొంచెం మంచిగా పసుపు వేసుకుంటాను. సాల్ట్ కూడా వేసి కొంచెంసేపు కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిస్తే చాలా బాగా మగ్గుతుంది. సాల్ట్ వేయటం వల్ల ఆ వాటర్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఆ సిమ్ మీద పెడితే మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది. చిక్కుడుకాయ కొంచెం సేపు మగ్గాక ప్లేట్ పెట్టి వదిలేయండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ మగ్గిపోతుంది. కొంచెంసేపు అలా మగ్గనిచ్చి ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఈ గనుపు చిక్కులు దొరుకుతాయేమని చూస్తున్నాను, కానీ ఈరోజు దొరికాయి. అందుకే తీసుకున్నాం. ఇంకా 50 రూపాయలు కేజీ అన్నారు ఫ్రెండ్స్. అయినా సరే ఒకసారైనా గనుపు చిక్కులు పల్లెటూరులో ఉన్నాయి, కానీ కోతులు బాగా ఉన్నాయి. ఈ కోతుల వల్ల అస్సలు దొరకట్లేదు. మనం చెట్లన్నీ వేస్తున్నాం కానీ అవి కోతుల వల్ల ఒక్క కాయ కూడా దొరకట్లేదు. అమ్మి రావాలంటే అమ్మి రావు. అలా చిక్కుడుకాయ ఒకసారి మూత తీసి కొంచెం కలబెట్టుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత
మధ్యలో కొంచెం గుంటలాగా చేసి టమాటా వేసేస్తే మగ్గిపోతుంది ఫ్రెండ్స్. టమాటా కూడా మగ్గాక మనం దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు, సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. అలా మధ్యలో వాటర్ లాగా వస్తే చక్కగా టమాటా వేసేసి క్లోజ్ చేసి ఒక 2 minutes మూత పెట్టి వదిలేసామంటే మగ్గిపోతుంది. దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసాను. మన ఇష్టం ఫ్రెండ్స్, మన టేస్ట్ కోసం ధనియాల పొడి వేసుకోవచ్చు, ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మన తినే విధానాన్ని బట్టి పైనవి ఉప్పు కారం పసుపు అనేది కామను. పైన మనం మసాలాలు అనేది మనకు నచ్చిన విధంగా మనం చేసేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి, మన తినే విధానాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేనైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఆ స్మెల్ కింద బాగుంటుంది. కొంచెం మాకు అలవాటు ప్రతి దాంట్లో అల్లం వెల్లిపాయ వేసుకోవటం. లైట్గా వేయినట్టు కాకుండా ఒక 1/2 స్పూన్ వేసాను. మూత పెట్టాను. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. కొంచెం ఇప్పుడు కారం వేసానండి. ఉప్పు కొంచెం ముందేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకున్నాను. సరే చూసుకొని కలిపేసి మళ్ళీ ఒక 1 minute మగ్గిస్తే కారం పచ్చివాసన పోయి మంచిగా ముక్కలకు కాయలకు పట్టుతుంది. ఒక 1 minute మూత పెట్టి మగ్గిచ్చేస్తే చక్కగా పట్టిపోతుంది. కలుపుతున్నాను ఫ్రెండ్స్, కొంచెం మంచిగా కలుపుతున్నాను. అన్నిటికీ పట్టాలి కదా, ఇది కాయగా ఉంది. అందువల్ల ఒక 1/2 minute మూత పెట్టి మగ్గిచ్చేసాను. మగ్గించి తీసాను. చూడండి ఎంత బాగా ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది. చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయ కూర. మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర నాకు అందుబాటులో లేదు ఫ్రెండ్స్. కరివేపాకు పిక్ మిస్ అయింది. దానివల్ల